హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహస్రాక్షి వ్లాగ్స్ 414. ఈరోజు మనం దక్షిణామూర్తి ఎవరు, ఎందుకు పూజించాలి, దక్షిణామూర్తి ఫోటో ఏ దిశలో పెట్టాలి, దక్షిణామూర్తిని పూజించడం వల్ల ప్రయోజనాలేంటి, దక్షిణామూర్తి స్తోత్రం ఎప్పుడు పఠించాలి, దక్షిణామూర్తి అనే పేరు శివుడికి ఎందుకు వచ్చింది, ఆ స్వరూపానికి ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం. శివుని జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం. అందుకే జ్ఞానాన్ని కోరుకునేవారు దక్షిణామూర్తిని ఆశ్రయిస్తారు. దక్షిణామూర్తి స్వరూప విశిష్టతను గురించి తెలుసుకుందాం. వారంలో 5వ రోజు గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఏదైనా విద్యా ప్రయత్నాలు ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా భావిస్తారు. అనేక శైవ క్షేత్రాలలో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. కొన్ని ఆలయ సాంప్రదాయాలు పౌర్ణమి రాత్రుల్లో దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా గురు పౌర్ణమి రాత్రి దక్షిణామూర్తికి ఆరాధన సేవలకు తగిన సమయం. దక్షిణామూర్తి సకల జగద్గురుమూర్తి గనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. దక్షిణామూర్తి ఒక మర్రి చెట్టు కింద దక్షిణాభిముఖంగా కూర్చొని మనకు దర్శనమిస్తాడు. హిందూ గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. శ్రీరామునికి గురువుగా వ్యవహరించిన వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మ విద్యను సంపాదించాడు. వశిష్ఠునికి దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి. అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది. ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం. ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం విశేషం. దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగా ఉంటాడు. సాధారణంగా దక్షిణ దిక్కు యమస్థానం. అందుకే అకాల మృత్యు దోషాలు ఉన్నవారు, అపమృత్యు దోషాలతో బాధపడేవారు, మొండి రోగాలతో జీవితంపై ఆశ వదిలేసుకున్నవారు దక్షిణామూర్తిని ఆశ్రయించి ప్రతి గురువారం స్వామి సమక్షంలో దీపాన్ని వెలిగించి దక్షిణామూర్తిని స్తోత్రాన్ని పఠిస్తే ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. దక్షిణామూర్తిని ఆశ్రయించి జ్ఞానం, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాల్ని పొందుతాం. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. దక్షిణామూర్తిని పూజించడం వల్ల సరస్వతి యోగం కలుగుతుంది. జ్ఞానానికి, సంపదకి, ఐశ్వర్యానికి కొదవుండదు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.